తెలంగాణ ప్రభుత్వానికి బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. నివేదికలో సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల లెక్కలను ఖరారు చేసింది. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ల నివేదిక తయారు చేసిన నివేదికను సీఎస్కు ఇచ్చింది బొసాని కమిషన్. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు కలెక్టర్లు. 50% లోబడే రిజర్వేషన్లను ఖరారు చేయాలని, 50% మించకుండా రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళితే ఇబ్బంది లేదని ఇప్పటికే న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి ఫోన్ లైన్ అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, బీసీ డెడికేషన్ కమిషన్ కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు కమిషన్ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి విషయంలో 42% రిజర్వేషన్లతో రిపోర్ట్ ఇవ్వాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఆ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవో కావచ్చు, స్పెషల్ జీవో కావచ్చు, ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ కావచ్చు, వీటన్నిటి మీద సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడం, కోర్టు వాటిని తిరస్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బీసీ డెడికేటెడ్ కమిషన్ ని కోరింది. కోర్టు ఆదేశాల మేరకు 50% లోబడే రిపోర్టు ఇవ్వాలని కమిషన్ కోరినటువంటి నేపథ్యంలో కమిషన్ 50% లోబడి కోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్ల లెక్కలను ఖరారు చేసినట్లుగా తెలుస్తా ఉంది. కమిషన్ కు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో సర్పంచ్ అట్లాగే వార్డు మెంబర్ల రిజర్వేషన్ల లెక్కలన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ముందుగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి అంశం మీద కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. మొత్తానికైతే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఈ రోజు రాత్రే అన్ని కలెక్టర్లకు కూడా డెడికేషన్ కమిషన్ రిపోర్టును పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది. నిన్న ఇచ్చినటువంటి సర్క్యులర్ లో ఓటర్కు సంబంధించినటువంటి సవరణ కావచ్చు, ఇతర ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ అన్నిటి మీద పలు సూచనలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసింది. మొత్తానికి వచ్చే వారం రోజుల్లోనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శేఖర్.